Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 18th. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎగ్జిట్ వరకు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. మనకి నోటిఫికేషన్ గ్యారెంటీగా వస్తుంది కావున ఈ సమయంలో మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే బలహీనంగా ఉండకూడదు, బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉండాలి. మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అమ్మ స్కూల్ అసిస్టెంట్ అయితే 10 మార్కులు వస్తాయి, ఎగ్జిట్ అయితే 8 మార్కులు వస్తాయని మీకు ఐడియా ఉంది. మనం అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అండ్ దాని బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అన్న. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ వన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మీకు లేటెస్ట్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఒక వ్యక్తి రావడం జరిగింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఆయన ఒక 6 సంవత్సరాల పాటుగా ఉంటారని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఆయనతో కలిపి సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు అని మాట్లాడదాం. నెక్స్ట్ వన్, 2028 ఒలింపిక్స్. మా 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్ అమెరికాలో జరగవలసి ఉంది. అది వరుస క్రమంలో 34th ఒలింపిక్స్. దాంట్లో ఆల్రెడీ ఐఓసీ అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు ఒక 5 న్యూ గేమ్స్ని యాడ్ చేస్తామని ప్రకటించారు. మరలా లేటెస్ట్గా బాక్సింగ్ని కూడా ప్రకటిస్తాము, అనౌన్స్మెంట్ చేస్తాము, దాంట్లో యాడ్ చేస్తామని ప్రకటించారు. నెక్స్ట్ వన్, కూనో జాతీయ పార్క్ వార్తలో ఉంది. కూనో జాతీయ పార్క్ అంటే మీరందరికీ గుర్తు రావాల్సిన చేతాస్. అంటే ఈ చేతాస్ భారతదేశంలో 1952-53 సంవత్సరంలో అంతరించిపోయాయి. మరలా ప్రాజెక్టు చేతాల భాగంగా మోడీ గారు 2022 సెప్టెంబర్ 17వ తారీఖు నమీబియా దేశం నుంచి భారతదేశానికి 8 చేతాలు తీసుకొచ్చారు. తర్వాత 2024లో కూడా మన ఇండియాకు కొన్ని చేతాలు తీసుకొచ్చారు. ఇవన్నీ మాట్లాడుతాం. నెక్స్ట్ వన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 వార్తలు ఉంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 ఉగ్రవాదం గురించి వార్తలు ఉందమ్మా. ఫస్ట్ ప్లేస్ ఏ దేశం ఉంది, సెకండ్ ప్లేస్ ఏముంది, మన ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది మాట్లాడుతాం. నెక్స్ట్ వన్, నింగిలోకి స్పేస్ ఎక్స్ వ్యామనౌక. మా స్పేస్ ఎక్స్ వ్యామనౌక నింగిలోకి వెళ్ళింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అమెరికాలో కెనడీ స్పేస్ స్టేషన్ గుండా. దీని ద్వారానే మనకి సునీత విలియమ్స్ తిరిగి రానున్నారు రేపటి రోజున. సునీత విలియమ్స్ 2024 జూన్ మంత్లో బుచ్ విల్మోర్తో సహా ఇద్దరు కలిసి వెళ్ళారు. కొన్ని సాంకేతిక ప్రభావం వల్ల అక్కడ చిక్కిపోయారు నాన్న, మీకు ఐడియా ఉంది. దాదాపుగా 9 months తర్వాత మరలా ఇండియాకి రాబోతున్నారు, అంటే మరలా తిరిగి రాబోతున్నారు. అంటే ఇండియా అనకూడదు, మనం స్పేస్ స్టేషన్ నుంచి అంటే ప్రపంచ అంతరిక్ష రంగం నుంచి అమెరికా వస్తారు అక్కడికి. అయితే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మరొక అప్డేట్ పాయింట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఇటీవల కాలంలో పాత పేర్లు, కొత్త పేర్లు, అంటే గత గవర్నమెంట్ కాలంలో ఉన్న పేర్లు లేటెస్ట్గా పేర్లు మార్చింది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కేజీహెచ్ అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఒక వ్యక్తి పేరు పెట్టారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, విశాఖపట్నంలో ఆంధ్ర కళాశాలలో చదివాడు, ఆంధ్ర కళాశాలకు పూర్వ విద్యార్థి ఆయన పేరు పెట్టాడు. చూద్దాం, చాలా ఇంపార్టెంట్. మా కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగం ఉంది కదా, కేజీహెచ్ అంటే విశాఖపట్నం న్యూరో సర్జరీ విభాగానికి ఎవరు పేరు పెట్టారంటే డాక్టర్ శంకరి బాలపరమేశ్వరరావు పేరు పెట్టారు. కేజీహెచ్ అండ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో ప్రధానంగా న్యూరో సర్జరీ విభాగానికి ఈయన పేరు పెట్టారు. మరి ఆయన 1928లో వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. మరి ఆయన ఎవరంటే ఆంధ్ర వైద్య కళాశాల పూర్వ విద్యార్థి. గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల కాలంలో పాత పేర్లు, కొత్త పేర్లు చెప్పా, మీకు ఒకసారి రీకాల్ చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టుని పిలుస్తారు. 1950 సుప్రీంకోర్టు 1950 జనవరి 28వ తారీఖున ఏర్పాటు అయింది. నెక్స్ట్ 2025 జనవరి 28 నాటికి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏర్పాటు 75 years అవుతుందమ్మా. ఓకే, 75 years అవుతుంది. మరి సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఫస్ట్ CJI ఎవరంటే హెచ్జే కానియా. మరి సుప్రీంకోర్టులో మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అంటే 34 members. ఓకే, 34 members ఉండాలి. ఈ 34 membersలో అంటే 1 + 33
1+33 అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, ప్రధాన న్యాయమూర్తి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయా మాలియా బాగ్జీ ప్రమాణ స్వీకారం చేస్తారు. జస్టిస్ జోయా మాలియా బాగ్జీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈయనతో సుప్రీంకోర్టు ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు అంటే మొత్తం 33 మెంబర్స్, 33 మంది ప్రధాన న్యాయమూర్తితో కలిపి నిన్నటి రోజు వరకు సుప్రీంకోర్టులో మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు కలరు అంటే 33. ఇంకొక వ్యక్తి రాబోతారు అప్కమింగ్. మరి ఈయన చేత నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టుకి 51వ CJI, సుప్రీంకోర్టుకి 51వ ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరి జస్టిస్ జోయా మాలియా బాగ్జీ ఎవరంటే కలకత్తా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తారు. కలకత్తా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పనిచేశారు గతంలో. మరి ఈయన ఇప్పుడు 6 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారు, 6 years. ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. సుప్రీంకోర్టు మొత్తం 34 మెంబర్స్ ఉంటారు కదా అంటే న్యాయమూర్తులు. దీంట్లో సీనియారిటీలో ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ గుర్తుపెట్టుకోవాలి. అంటే సీనియారిటీలో ఫస్ట్ పర్సన్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి ఎవరు నన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా అంటే సుప్రీంకోర్టుకి 51వ ప్రధాన న్యాయమూర్తి. మరి ఈయనకన్నా ముందు ఉన్న వ్యక్తి ఎవరు? జస్టిస్ డివై చంద్రచూడ్ మా సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తి. వెరీ గుడ్. సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మన తెలుగువారు 2 మెంబర్స్ ఉంటారు. ఒక వ్యక్తి కోకా సుబ్బారావు. నెక్స్ట్ మరొక వ్యక్తి ఎవరు నాన్న మీకు ఐడియా ఉంటుంది, జస్టిస్ ఎన్వి రమణ. మరి సుప్రీంకోర్టు సీనియారిటీలో సెకండ్ పర్సన్ ఎవరు అంటే నాన్న ఈ పర్సన్ కూడా గుర్తుపెట్టుకోండి, నల్సా అంటారు. NALSA నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ప్రజెంట్ నల్సాగా ఎవరు ఉన్నారు అంటే నాన్న బిఆర్ గవాయ్. అంటే సుప్రీంకోర్టులో నల్సా చైర్పర్సన్గా ఎవరు ఉన్నారు? బిఆర్ గవాయ్. సీనియర్లో సెకండ్ పర్సన్. అయితే ఇప్పుడు సీనియర్లో సెకండ్ పర్సన్ ఎవరు అన్నాం? బిఆర్ గవాయ్ అన్నాం కదా. ఇప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా యొక్క పదవి కాలం 2025 మే వరకు ఉంటుంది. మరి ఆ తర్వాత సీనియర్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అవుతారు అంటే బిఆర్ గవాయ్. అంటే సుప్రీంకోర్టుకి 52వ ప్రధాన న్యాయమూర్తిగా అప్కమింగ్ 2025 మే తర్వాత ఎవరు వస్తారు అంటే బిఆర్ గవాయ్ వస్తారు. మరలా తర్వాత బిఆర్ గవాయ్ ప్లేస్లో ఇంకొక వ్యక్తి నల్సా నియమిస్తారు, ఆయన సెకండ్ పర్సన్ అవుతాడు. అలా లింక్ చేసుకోవాలి. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1950 జనవరి 28వ తారీఖున ఏర్పాటైంది. సుప్రీంకోర్టుకి పనిచేసిన తొలి మహిళా న్యాయమూర్తి. ప్రధాన న్యాయమూర్తి కాదు నాన్న, ప్రధాన న్యాయమూర్తి ఏ ఒక్క మహిళ కూడా పని చేయలేదు. అయితే 2026-27 సంవత్సరంలో ఒక మహిళ వచ్చే అవకాశం ఉంది. జస్టిస్ నాగరత్నము ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నాగరత్నం వచ్చే అవకాశం ఉంది. మరి సుప్రీంకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తి అయిన ఆమె ఇటీవల కాలంలో మరణించారు. ఫాతిమా బీవీ. చాలా ఎగ్జామ్ అడిగారు. ఫాతిమా బీవీ. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 years అవుతున్న సందర్భంగా ఒక కాయిన్ కూడా ముద్రించారు. 75 రూపీస్ కాయిన్ కూడా ముద్రించారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అద్భుతమైన ఘనత సాధిస్తుంది. చంద్రయాన్ 1 కానీ, చంద్రయాన్ 2 కానీ, చంద్రయాన్ 3 కానీ, రాబోయే కాలంలో గగనయాన్ చంద్రయాన్ 4 కూడా 2027లో, చంద్రయాన్ 5 కూడా లేటెస్ట్ అనౌన్స్మెంట్ చేశారు నాన్న. అలాగే ఇస్రో ఫాస్ట్ ప్రైవేట్ రాకెట్ని ప్రవేశపెట్టింది. అలాగే మనకి ఇటీవల కాలంలో రూమీ 1 రాకెట్ని కూడా ఇస్రో ప్రవేశపెట్టింది నాన్న. మీకు ఐడియా ఉంది, ఇండియా ఫాస్ట్ రీజిబుల్ రాకెట్ అంటే రూమీ 1 ఇలా అద్భుతమైన ఘనత సాధిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా మరొక పాయింట్స్తో వార్తలు వచ్చింది.
అదేంటో చూద్దాం. క్రయోజెనిక్ ఇంజిన్కు ఫ్లైట్ యాక్సెప్టెన్స్ ఐ ఆల్టిట్యూడ్ టెస్టింగ్ విజయవంతము. మరి క్రయోజెనిక్ ఇంజిన్ మీకు ఐడియా ఉంటుందమ్మా. క్రయోస్ అనగా మన క్రయోస్ అంటే మంచు అని అర్థము, జెనిక్ అంటే ఉత్పత్తి. అంటే ఒక రాకెట్ని ప్రవేశపెట్టినప్పుడు ఇంజిన్ ఉంటుంది కదా, ఆ ఇంజిన్ అనేది తక్కువ ఉష్ణోగ్రతతో ఉండాలి. అటువంటప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా సాంకేతిక ప్రభావంలో లోపం కూడా ఉండదు నాన్న. తక్కువ ఉష్ణోగ్రతతో టెంపరేచర్ తక్కువ ఉండాలి ఇంజిన్, అంటే ఇంజిన్ లోపల రాకెట్ లోపల ఇంజిన్ అనేది. అటువంటప్పుడు ఇస్రో అద్భుతమైన ఘనత సాధిస్తుంది. దీంట్లో భాగంగా మనకి LV-M3 రాకెట్లో భాగంగా మనకి లేటెస్ట్గా 6th ఎడిషన్ అంటే LV-M3M6 అనే ఒక రాకెట్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే రాకెట్లకు ఉపయోగించే క్రయోజెనిక్ దీని C-20 ఇంజిన్ అని పిలుస్తారు. C-20 ఇంజిన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తమిళనాడు మహేంద్రగిరిలో ఉన్న ప్రొపల్షన్ రీసెర్చ్ కాంప్లెక్స్ అని IPRC అంటారు. అంటే IPRC అంటే ఇస్రో ప్రొపల్షన్ రీసెర్చ్ కాంప్లెక్స్ LV-M3 రాకెట్ సిరీస్లో 6వ ఆపరేషనల్ మిషన్ కోసం క్రయోజెనిక్ ఇంజిన్ 20 ఫ్లైట్ యాక్సెప్టెన్స్ ఐ ఆల్టిట్యూడ్ టెస్ట్ను శనివారం విజయవంతం చేశారంట. నెక్స్ట్ పాయింట్, శ్రీహరికోటకు పంపించేందుకు అంతా సిద్ధం చేశారు. క్రయోజెనిక్ ఇంజిన్ను పూర్తి స్థాయిలో తయారు చేసి దాన్ని ఒక కంటైనర్ లాంటి వాహనంలో అమర్చి మహేంద్రగిరి నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ పచ్చజెండా ఊపారు. ఇవన్నీ మనకు అవసరం లేక మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ వన్, LV-M3 రాకెట్ సిరీస్లో LV-M3M6 రాకెట్ ద్వారా వాణిజ్యపరంగా ఒక ఉపగ్రహాన్ని పంపిస్తారు. ఆ పాయింట్ కావాలి. అంటే క్వశ్చన్ ఏంటంటే LV-M3 రాకెట్లో భాగంగా లేటెస్ట్గా 6th ఎడిషన్ అమ్మ LV-M3M6 అనే ఒక రాకెట్ని తీసుకొస్తున్నారు. దాని ద్వారా ఏ ఉపగ్రహాన్ని పంపిస్తారు అంటే ఉపగ్రహం పేరు అంటే బ్లూ బర్డ్ అనే ఉపగ్రహాన్ని పంపించనున్నారని గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. మరి ఇటీవల కాలంలో ఇస్రో సాధించిన ఘనతలు మనం చూస్తే అంటే ఇస్రో పాస్ట్ రీజిబుల్ రాకెట్ పేరు రూమీ-1 అమ్మ. రూమీ-1 ఈ రూమీ-1 రాకెట్ని 2024 ఆగస్టు 24వ తారీఖున ఇస్రో ప్రయోగించింది. దీని ద్వారా 53 ఉపగ్రహాలు 53 శాటిలైట్స్ని పంపించారు. 53 ఉపగ్రహాలను పంపించారు. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే 50 పికో ఉపగ్రహాలు, మరొక 3 ఏంటి నానా అంటే క్యూబ్ ఉపగ్రహాలు అంటే ఇస్రో పాస్ట్ రీజిబుల్ రాకెట్ అంటే మరలా ఉపయోగించుకోవచ్చు అని అర్థం. ఆ రాకెట్ పేరు రూమీ-1 రాకెట్ ప్రయోగం 2024 ఆగస్టు 24వ తారీఖున జరిగింది. 53 ఉపగ్రహాలను పంపించారు. దాంట్లో 50 పికో ఉపగ్రహాలు, ఒక 3 క్యూబ్ ఉపగ్రహాలను గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇస్రో ప్రయోగించిన ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-S చెప్పాను మీకు. విక్రమ్-S రాకెట్ అంటే ఇస్రో ప్రయోగించిన ఫస్ట్ ప్రైవేట్ రాకెట్. అయితే ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని ఎవరు తయారు చేస్తారు మీకు ఐడియా ఉంటుందమ్మా. హైదరాబాదుకు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ వారు తయారు చేసిన ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు ఎప్పుడు ప్రయోగించారు అంటే 2022 నవంబర్లో అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పాయింట్స్ అంటే ఇస్రో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అయితే విక్రమ్-S, ఇస్రో ఫస్ట్ రీజిబుల్ రాకెట్ అంటే మాత్రము రూమీ-1 అని గుర్తు రావాలి. రూమీ-1. ఇప్పుడు మరలా మనకి LV-M3 రాకెట్లో భాగంగా LV-M3M6 అనే సిరీస్ని తీసుకొచ్చారు. దాని ద్వారా రానున్న కాలంలో ఒక శాటిలైట్, ఒక ఉపగ్రహాన్ని పంపిస్తారు. ఆ ఉపగ్రహం పేరే బ్లూ బర్డ్ ఉపగ్రహం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఇస్రో చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? వి నారాయణన్ పనిచేస్తారు. ఇస్రో తొలి చైర్మన్గా విక్రమ్ సారాభాయ్ పనిచేశారు. ఇస్రో
భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది 1969 ఆగస్టు 15వ తారీఖున ఏర్పాటు అయింది. ఇస్రో కింద పనిచేసిన విఎస్ఎస్సి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇస్రో ప్రయోగాలన్నీ కూడా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గుండా ప్రయోగిస్తారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని 1971 దీన్ని శ్రీహరికోటలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతము ఏ జిల్లాలో ఉంది, గతంలో ఏ జిల్లాలో ఉండేది? శ్రీహరికోట అంటే ప్రజెంట్ మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గతంలో ఎక్కడ ఉండేది అంటే నెల్లూరు జిల్లాలో ఉండేది. ప్రజెంట్ అయితే మనకి ఏ జిల్లాలో ఉందేమో తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి జిల్లాలో మీకు ఇవన్నీ చెప్పే ప్రయోగాలన్నీ కూడా పిఎస్ఎల్వి C58 నుంచి పిఎస్ఎల్వి C59 పిఎస్ఎల్వి C60 ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పిఎస్ఎల్వి C58 అయితే మనకి 2024 జనవరి 1వ తారీఖున నేను ప్రయోగించారు ఈ రాకెట్ని. పిఎస్ఎల్వి C59 అయితే 2024 డిసెంబర్ 5వ తారీఖున ప్రయోగించారని చెప్పుకున్నాం. పిఎస్ఎల్వి C59 రాకెట్ ద్వారా ప్రోబా 3 అనే ఉపగ్రహాన్ని పంపించారు. ప్రోబా 3 అనే ఉపగ్రహాన్ని పంపించాం. పిఎస్ఎల్వి C60 మా రాకెట్ ప్రయోగం 2024 డిసెంబర్ 30వ తారీఖున జరిగింది. దీని ద్వారా 2 ఉపగ్రహాలు పంపించాం. 2 జంట ఉపగ్రహాలని స్పెడెక్స్ ఉపగ్రహాలు డాకింగ్ మిషన్లో భాగంగా స్పెడెక్స్ ఉపగ్రహాలు పంపించాం. ఆ ఉపగ్రహాల పేర్లే సేజర్ టార్గెట్ క్వశ్చన్ అడగవచ్చు. మా సేజర్ లేదా టార్గెట్ అనే ఉపగ్రహాలని భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో ఏ రోజున ప్రయోగించిందంటే 2024 డిసెంబర్ 30. ఏ రాకెట్ అంటే పిఎస్ఎల్వి C60 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి జిఎస్ఎల్వి ఇవన్నీ గతంలో చాలాసార్లు చెప్పే పాయింట్సే మళ్ళీ రీకాల్ చేస్తాను. ఒక్కసారి కాకపోయినా ఒకసారి మైండ్లోకి వెళ్తుందని. మా సబ్జెక్ట్ ఎప్పుడు కూడా రోజు ఫాలో అవుతాం కాదు, గతంలో జరిగే పాయింట్స్ లింక్ చేస్తూ ఉండాలి. అప్పుడే నీకు గ్యారెంటీగా విజయం వస్తుంది. జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం ఇది 2025 జనవరి 29వ తారీఖున జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇస్రోకి 100వ రాకెట్ ప్రయోగము. ఇస్రోకి 100వ ప్రయోగం అని గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారా పంపించిన ఒక ఉపగ్రహము మీకు ఐడియా ఉంటుంది. ఆ ఉపగ్రహం పేరే NVS-02. ఇలా ఒక టాపిక్ వస్తే దాని రిలేటివ్గా ఇస్రో వచ్చిన కాన వార్తల్లో ఇస్రో గతంలో ప్రయోగించిన ప్రయోగాలు ఇవన్నీ చూస్తూ ఉండాలి. చంద్రయాన్ 3 అయితే 2023 జూలై 14వ తారీఖు ప్రారంభమైంది. ఆగస్టు 23వ తారీఖున ల్యాండ్ అయింది. ఇవన్నీ చెప్పుకున్నాం. చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని శివశక్తి అంటారు. చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యే రోజు మనకి నేషనల్ స్పేస్ డే జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే పన్నుల్లో 60% వాటా 7 రాష్ట్రాలకే అంట. అంటే కేంద్ర పన్నులు అంటే మనకి ట్యాక్సెస్ విధిస్తూ ఉంటారు, ట్యాక్సెస్ వస్తూ ఉంటాయి కదా. మరి కేంద్ర పన్నుల్లో 60% వాటా 7 రాష్ట్రాలకి వెళ్తుందంట. అంటే కేంద్రం విధించిన పన్నుల్లో రాష్ట్రాలకు ఎక్కువగా ఏ రాష్ట్రాలకు వెళ్తుందని లేటెస్ట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే కేంద్ర పన్నుల్లో రూ. 10,000 కోట్లకు పైగా వాటా పొందిన రాష్ట్రాలు ఈ ఆర్థిక సంవత్సరంలో మార్చి 10 వరకు ఇచ్చారు రిపోర్టు. అయితే దీంట్లో ప్రధానంగా మా ఉత్తరప్రదేశ్కి 100% అనుకుంటే 100% అంటే పన్నులు అనుకుంటే 100%లో 18% ఏ రాష్ట్రానికి వెళ్తుందని ఉత్తరప్రదేశ్. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. కేంద్ర పన్నుల్లో వాటా అత్యధికంగా ఏ రాష్ట్రానికి వెళ్తుంది? ఉత్తరప్రదేశ్. అక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ మన బీహార్కు 10.5%. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉన్న? 9వ ప్లేస్లో, 9th ప్లేస్. నెక్స్ట్ తెలంగాణ 15వ ప్లేస్లో ఉంది. ఒకసారి కొన్ని పాయింట్స్ మనం గమనిస్తే కేంద్ర పన్నుల్లో 60% వాటా 7 రాష్ట్రాలకే వెళ్తుంది. అందులో ఉత్తరప్రదేశ్ 18%, బీహార్ 10% సింహభాగం దక్కుతుంది. నెక్స్ట్ తొలి 3 స్థానాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. బీహార్ ఫస్ట్ ఏంటన్నా, ఫస్ట్ వన్ ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ బీహార్, నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలకే కేంద్రం ద్వారా పన్నులు వెళ్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్లో ఉంది? 9th ప్లేస్. నెక్స్ట్ తెలంగాణ 15th ప్లేస్ గుర్తుపెట్టి సరిపోతుంది. ఇవన్నీ అవసరం లేదు మనకి. ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది.
ఒకసారికి చూస్తే కోట్లకి నెంబర్ ఇచ్చారు, నెంబర్ ఏం అవసరం లేదు. సెకండ్ బీహార్ అండ్ థర్డ్ వన్ మధ్యప్రదేశ్, ఫోర్త్ వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ రాజస్థాన్, ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి. చూసి సరిపోద్ది. అదే ఈ రిపోర్ట్ని లోక్సభలో ఎవరు సమర్పించారు అంటే కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అయిన సంజయ్ చౌదరి గారు లోక్సభలో వెల్లడించారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు పనిచేస్తున్నారు. మీకు ఐడియా ఉంది నాన్న. అయితే ఈ రిపోర్ట్ మనకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 10వ తేదీన సమర్పించారు. మొత్తం 28 రాష్ట్రాలకు సంబంధించి 28 రాష్ట్రాలకు సమర్పిస్తే దాంట్లో 7 రాష్ట్రాలకి, ప్రధానంగా 7 రాష్ట్రాలకి 60% వాటా వెళ్తుందంట. ఈ 60% వాటాలో టాప్ 3 గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్, తెలంగాణ. టాప్ 3 ఏంటన్నా ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ 9th ప్లేస్, తెలంగాణ 15వ ప్లేస్. ఇంతకన్నా అవసరం లేదు, ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఇక్కడ పాయింట్ యాడ్ చేసుకోవాలి. జిఎస్టీ అంటాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. చాలాసార్లు చెప్పా. సెంట్రల్ ఇండైరెక్ట్ ట్యాక్స్, కేంద్ర పరోక్ష పన్ను. జిఎస్టీ చట్టం ఎప్పుడు వచ్చింది మనకి? 2016లో వచ్చింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీ అమల్లోకి వచ్చింది 2017 జూలై 1వ తారీఖున. జిఎస్టీ అనేది కేంద్ర పరోక్ష పన్ను, ప్రత్యక్ష పన్ను అంటే మీకు తెలుసు, ఓకేనా? జిఎస్టీని తొలిసారిగా ఏ రాష్ట్రం ఆమోదించింది? అస్సాం రాష్ట్రం ఆమోదించింది. జిఎస్టీ మొత్తం ట్యాక్సెస్ 5 టైప్స్: 0%, 5%, 12 and 18 and 28. జిఎస్టీ లాస్ట్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది? 2024 డిసెంబర్ 21వ తారీఖున జైసల్మీర్లో జరిగింది, రాజస్థాన్లో. 55వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. ఇవన్నీ చూడండి, మీకు ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. 2028 ఒలింపిక్స్ వార్తల్లోకి మరలా ఒకసారి వచ్చింది. అదే 2028 ఒలింపిక్స్ మనకి ఎక్కడ జరగవలసి ఉందంటే అమెరికాలో లాస్ ఏంజల్స్. అయితే మనకి ఒలింపిక్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు. గతంలో ఒక 5 కొత్త క్రీడల్ని మనకి 2028 ఒలింపిక్స్లో ప్రవేశపెడతామని చెప్పారు. లేటెస్ట్గా మరొక గేమ్ బాక్సింగ్ను కూడా ఆమోదించింది ఐఓసి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఇక్కడ ఒలింపిక్స్ అనే వార్తల్లోకి వచ్చింది, మనకు కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మనకి ఐఓసి అంటాం. ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఇది 1894లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్ లుసానే అంటే స్విట్జర్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి పాస్ట్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగింది? 1896 గ్రీసు రాజధాని ఏథెన్స్. ఒలింపిక్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతాయి. ఎవ్రీ 4 years 1 time. మరి సెకండ్ ఒలింపిక్స్ 1900లో జరిగాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు గత డిఎస్సిలో కూడా అడిగాడు. సెకండ్ ఒలింపిక్స్ 1900 జరిగే తెలుసు మనకి. ఎక్కడ జరిగే? ప్యారిస్లో జరిగినందుకు ఇంపార్టెన్స్ కాదన్న. ఈ ఒలింపిక్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే 1900 ఒలింపిక్స్ నుంచే భారతీయులకి అవకాశం కల్పించారు. ఇండియా ఏ ఒలింపిక్స్ నుంచి జాయిన్ అయిందంటే 1900 ఒలింపిక్స్, ప్యారిస్ ఒలింపిక్స్. మరొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఉమెన్స్ జాయిన్ అయింది కూడా ఈ ఒలింపిక్స్ నుంచే. అంటే 1896లో జరిగిన ఫస్ట్ ఒలింపిక్స్లో ఇండియా లేదు, అలాగే మహిళలు లేరు, ఉమెన్స్ కూడా లేరని గుర్తుపెట్టుకోవాలి. మనకి 32వ ఒలింపిక్స్ 2020 టోక్యోలో జరగవలసి ఉండగా ఆ సమయంలో జపాన్ అంటే టోక్యో అంటే కరోనా కాలం వల్ల వాటిని వాయిదా వేస్తారు. ఇవి 2021లో జరిగే 32వ ఒలింపిక్స్. నెక్స్ట్ 33వ ఒలింపిక్స్ ప్యారిస్లో జరిగే 2024. ఈ ఒలింపిక్స్లో మన ఇండియా సాధించిన పథకాలు 6 పథకాలు సాధించింది. మరి ఇండియా ర్యాంకు 71. ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉంది. మరి అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి అమెరికా మొత్తం 126 పథకాలు సాధించింది. 126 పథకాలు అమెరికా చూసుకుంటే 40, 44, 42 అంటే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. 126 పథకాలతో మనకి ప్యారిస్ ఒలింపిక్స్ 33వ ఒలింపిక్స్తో అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. మరి ఇండియా ర్యాంకు 71, 0+1+5 అంటే గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అంటే స్వర్ణము, రజతము, కాంస్యము. మొత్తం 6 పథకాలు సాధించింది.
మరి ఇండియా నుంచి మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. దీంట్లో అతిపెద్ద వయస్కుడు రోహన్ బొప్పన్న మా 33వ ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి అత్యధిక వయసులో పాల్గొన్న క్రీడాకారుడు రోహన్ బొప్పన్న. టెన్నిస్ ప్లేయర్. అతి చిన్న వయసులో పాల్గొన్న క్రీడాకారిణి ఎవరంటే దీనిధి దేశింగ్. ఈమెది కూడా కర్ణాటక. ఈమె ఒక స్విమ్మర్, అంటే స్విమ్మింగ్ ఆడుతుందని గుర్తుపెట్టుకోవాలి. మరలా 2028లో ఎక్కడ జరగవలసి ఉంది? లాస్ ఏంజల్స్, అమెరికా. ఇప్పుడు ఇక్కడ అమెరికాలో జరిగినప్పుడు ఒక 5 గేమ్స్ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు దీంతో కలిపి 6 గేమ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఇక్కడ చూద్దాం మనం. మా 2028 ఒలింపిక్స్లో 5 కొత్త క్రీడలను గతంలో అనౌన్స్మెంట్ చేస్తారు. అవి ఏంటో చూద్దాం ఒకసారి. బేస్బాల్, నెక్స్ట్ వన్ క్రికెట్. మా క్రికెట్ అంటే ప్రధానంగా T20. నెక్స్ట్ వన్ ఫ్లాగ్ ఫుట్బాల్. నెక్స్ట్ వన్ లాక్రోస్. నెక్స్ట్ వన్ స్క్వాష్. 2028 ఒలింపిక్స్లో గతంలోనే ప్రకటించింది IOC 5 కొత్త క్రీడలను, అంటే 5 కొత్త క్రీడలు అనౌన్స్మెంట్ చేస్తామని. అవి ఏంటి అంటే బేస్బాల్, క్రికెట్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్. ఇప్పుడు మరలా వచ్చింది బాక్సింగ్. ఓకే. నెక్స్ట్ వన్ 2032లో 35వ ఒలింపిక్స్. ఎందుకంటే మనకి 2024లో 33వ ఒలింపిక్స్, 2028 లాస్ ఏంజల్స్ 34వ ఒలింపిక్స్, 2032, 35వ ఒలింపిక్స్ ఎక్కడంటే మనకి ఆస్ట్రేలియాలో జరగవలసి ఉంది. మరలా ఇంకా మన అదృష్టం బాగుంటే 2036 ఒలింపిక్స్. 2036 ఒలింపిక్స్ అంటే 36th ఒలింపిక్స్ మన ఇండియాలో జరగవలసి ఉంది. ఇండియాలో జరిగే అవకాశం ఉంది ఒక 90%. దానికి ఒలింపిక్స్ రైట్స్ కూడా మన ఇండియా కోరుతుంది. IOC ఆమోదం తెలిపితే ఇండియాలో జరుగుతుంది. కానీ ఒలింపిక్స్ జరగడం అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు, ఎక్కువ మనీ కావాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా కూనో జాతీయ పార్కు వార్తలో ఉంది. కూనో నేషనల్ పార్క్ అంటే మధ్యప్రదేశ్. ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే మన కూనో జాతీయ పార్క్కి మన చీతాస్ తీసుకొచ్చారు. చీతాస్ని ఎన్క్లోజర్ అంటే ఒక ప్రాంతంలో వాటి యొక్క ఆరోగ్యం ఇవన్నీ సంరక్షించి వాటిని బాగా కాపాడి ఆ తర్వాత ఫారెస్ట్లోకి బయటకు వదులుతూ ఉంటారు నాన్న. ఓకే, అయితే మనకి ప్రాజెక్టు చీతాల భాగంగా మనకి 2022 అండ్ సెప్టెంబర్ 17వ తారీఖున మోడీ గారు నమీబియా దేశం నుండి మొత్తం ఎన్ని చీతాలు తీసుకొచ్చారంటే 8 చీతాలు తీసుకొచ్చారు. 8 చీతాలు తీసుకొచ్చారు. నెక్స్ట్ మరలా 2023లో 12 చీతాలు తీసుకొచ్చారు. ఈ 12 చీతాలను సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చారు. సౌత్ ఆఫ్రికా నుంచి. ఇవైతే నమీబియా. అంటే కొన్ని చీతాలు చనిపోయాయి, కొన్ని చీతాలు పిల్లలకు జన్మనిచ్చాయి. మొత్తము ఇప్పుడు కూనో నేషనల్ పార్క్లో 26 చీతాలు ఉన్నాయి ప్రస్తుతము. 26 చీతాలో ఒక 17 చీతాలను మొత్తం ఇప్పటివరకు 17 చీతాలను అడవులోకి వదిలారు, మా ఫారెస్ట్లోకి వదిలారు. ఇప్పుడు ఒకసారి మనం గమనిస్తే ఒక చీతా మరియు 4 పిల్లలను కూనో జాతీయ పార్కులో వదిలారు. అంటే కూనో జాతీయ పార్క్ నుంచి బయటకు వదిలారు. దీంట్లో దక్షిణాఫ్రికా తెప్పించిన గామ్నీతో పాటుగా 4 పిల్లలను కూడా ఇప్పుడు ఫారెస్ట్లోకి వదిలారు. ఏ ఫారెస్ట్ అంటే ఖజూరి అటవీ ప్రాంతంలో వదిలారు. కూనో జాతీయ పార్కులో ఉన్న వాటిని సంరక్షించి వాటి ఆరోగ్యం అన్నీ చూసి అవి బాగా ఉన్నాయో చూసి ఇప్పుడు ఫారెస్ట్లోకి వదిలారు నాన్న. మొత్తం ఫారెస్ట్లోకి కూనో నేషనల్ పార్కులో మొత్తం 26 చీతాలు ఉన్నాయని చెప్పుకున్నా. 26 చీతాల్లో 17 చీతాలను ఇప్పటి వరకు అంటే గామ్నీతో పాటుగా 4 పిల్లలతో కలిపి ఇప్పటి వరకు 17 పంపించారు బయటికి. ఇంకెన్ని ఉంటాయి నాన్న? 9 ఉంటాయి. ఇప్పుడు కూనో జాతీయ పార్కులు 9 ఉన్నాయి. నెక్స్ట్ కూనో జాతీయ పార్క్ నుంచి 17 చీతాలను వదిలారు బయటికి. మరి చీతాస్ అంటే గుర్తు రావాల్సింది, ప్రపంచంలో చీతాలు ఎక్కువ ఉన్న దేశము మనకి నమీబియా. మరి చీతాస్ యొక్క సైంటిఫిక్ నేము అంటే శాస్త్రీయ నామం అసినోసిస్ జుబాటస్.
ఈ ప్రపంచంలో చీతాస్ ఎక్కువ ఉన్న దేశం నమీబియా దేశము. భారతదేశంలో తొలిసారిగా మనకి 2022 సెప్టెంబర్ 17వ తారీఖున నమీబియా దేశం నుండి ఎన్ని చీతాలు తీసుకొచ్చారు? 8. తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి 12 తీసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 26 నుంచి 17 బయటకు వదిలారు ఫారెస్ట్కి. ఇంకా 9 మిగిలి ఉన్నాయి ఫారెస్ట్లో. అంటే ఫారెస్ట్ అంటే కూనో జాతీయ పార్కులో బయటకు వదిలిన ఫారెస్ట్కి వదిలింది ఎన్ని మొత్తం కలిపి 17. జాతీయ పార్కులో ఉన్నవి 9 అని గుర్తుపెట్టుకోవాలి. కూనో జాతీయ పార్కు వార్తల్లోకి వచ్చింది కావున మధ్యప్రదేశ్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని పాయింట్స్. మధ్యప్రదేశ్ రాష్ట్ర వార్తల్లోకి వస్తే భారతదేశంలో జాతీయ పార్కులు ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, భారతదేశంలో టైగర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, భారతదేశంలో ఫారెస్ట్ ఎక్కువ ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచంలో టైగర్స్ ఎక్కువ ఉన్న దేశం ఇండియా. ప్రపంచంలో టైగర్స్ ఎక్కువ ఉన్న దేశము ఇండియా అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం ఇండియాలో ఉన్న మంచు చిరుతలు అంటే స్నో లెపార్డ్స్ 718 ఉన్నాయమ్మా. 718. అదే చిరుతలు అంటాం. ఇది 13,000కు పైగా ఉన్నాయి. 13,000కు పైగా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రజెంట్ టైగర్స్ అయితే 3682 ఉన్నాయమ్మా. అదే 2022 లెక్కల ప్రకారం అయితే మనకి టైగర్స్ 3167 ఉన్నాయి. ప్రస్తుతం అయితే 3682 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే నేటి నుంచి రైజినా డైలాగ్ అనే వార్తలో ఉంది. రైజినా డైలాగ్ అంటే నిన్నటి రోజున ప్రారంభమైంది. మనకి 2025 మార్చి 17 నుండి 19 వరకు రైజినా డైలాగ్ 10th ఎడిషన్ జరుగుతుంది. ఎక్కడ? మన ఇండియాలో. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 2016లో రైజినా డైలాగ్. మరి రైజినా అంటే మనకి ఢిల్లీలో ఉన్న ఒక కొండ అని గుర్తుపెట్టుకోవాలి. ఆ కొండపైనే రాష్ట్రపతి భవన్ కూడా నిర్మించారు. అయితే ఈసారి 2025లో దాదాపుగా ఎన్ని దేశాలు అధినేతలు పాల్గొన్నారు? ప్రతినిధులు అంటే 125 దేశాలు అధినేతలు పాల్గొన్నారు. అయితే ఇక న్యూజిలాండ్ ప్రధాని కూడా వచ్చారు వార్తల్లోకి. ఆ న్యూజిలాండ్ ప్రధానమంత్రి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. క్రిస్టోఫర్ లక్సాన్ అంటే న్యూజిలాండ్ ప్రధాని భారతదేశానికి 5 రోజుల పర్యటన భాగంగా ఆయన దీంట్లో పాల్గొన్నారు. నెక్స్ట్ అలాగే అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ అయిన తులసి గబార్డ్ కూడా వచ్చారు. నెక్స్ట్ వన్ ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ సైబిహా. ఎవరన్నా? ఆండ్రీ సైబిహా అంటే ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి. వీళ్ళు ముగ్గురిని బాగా గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా 125 దేశాల ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ప్రధాన వ్యక్తి ఎవరంటే క్రిస్టోఫర్ లక్సాన్ అంటే న్యూజిలాండ్ ప్రధానమంత్రిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు దీన్ని కండక్ట్ చేస్తారు? ప్రతి సంవత్సరం 2016 నుండి మన ఇండియాలో జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తూ ఉంటారు. అంటే ప్రపంచంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని చర్చించే అవకాశాన్ని ఏమంటామంటే మనకి రైజినా డైలాగ్ అని పిలుస్తారు. రైజినా డైలాగ్ చాలా చాలా ఇంపార్టెంట్. తొలిసారిగా తైవాన్ ప్రతినిధి బృందం కూడా హాజరవుతుంది. తైవాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఇప్పటి వరకు దీంట్లో పాల్గొనలేదు, ఇప్పుడు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ క్రిస్టోఫర్ లక్సన్ ఇంపార్టెన్స్ ఏంటంటే న్యూజిలాండ్ ప్రధానమంత్రి అన్నాం కదా, న్యూజిలాండ్ ప్రధాని లేదా క్రిస్టోఫర్ లక్సన్ మన భారతదేశానికి రావడం ఇదే తొలిసారి అని గుర్తుపెట్టుకోవాలి. అంటే క్రిస్టోఫర్ లక్సన్ ప్రధానమంత్రి హోదాలో భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. అంటే ఇటీవల కాలంలో జరిగిన సమిట్స్ ఏమైనా ఉన్నాయో చూస్తూ ఉండాలి మనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ వార్తలో ఉంది 2025 సంబంధించి. అంటే ఉగ్రవాదానికి సంబంధించి ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు చూస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అంటే IEP అని పిలుస్తాము. అంటే ఆ సంస్థ వారు రిలీజ్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ ప్లేస్ ఏముంది? ప్రపంచంలో ఉగ్రవాదము గ్లోబల్ టెర్రరిజం ఎక్కువ ఉన్న దేశము మనకి బుర్కినా ఫాసో. పాకిస్తాన్ అని పిలుస్తాం కాదు, పాకిస్తాన్ సెకండ్ ప్లేస్లో ఉంది. బుర్కినా ఫాసో సెకండ్ వన్ పాకిస్తాన్ ఉంది, థర్డ్ వన్ సిరియా, ఫోర్త్ వన్ నైజర్, ఫిఫ్త్ వన్ నైజీరియా. ఇండియా ప్లేస్ 14 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 లేటెస్ట్గా రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేస్తారు? ఫస్ట్ ప్లేస్ ఏముంది? ఇండియా ప్లేస్ అని సరిపోద్ది. మనకి 2024లో కూడా సేమ్
మనకి 2024లో కూడా ఫస్ట్ ప్లేస్ బుర్కినా ఫాసో ఉంది, ఇండియా ప్లేస్ కూడా 14 ఉంది. 14 ఇక్కడే మనకి సైబర్ క్రైమ్స్ యాడ్ చేసుకోవాలి. సైబర్ నేరాలు ఇండియా ప్లేస్ ఎంత ఉందంటే 10వ ప్లేస్. మరి సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న వరుస 3 దేశాలు రష్యా, ఉక్రెయిన్, చైనా. ప్రపంచంలో సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్న దేశాలు రష్యా, ఉక్రెయిన్, చైనా. ఇండియా ప్లేస్ 10th ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఒక అగ్నిపర్వతం, ఒక యాక్టివ్ వాల్కనో, క్రియాశీలక అగ్నిపర్వతం వార్తలో ఉంది. అది ప్రతిసారి బద్దలైనట్టు వార్తలో వచ్చింది, తరచూ బద్దలవుతుంది. అగ్నిపర్వతం పేరు మౌంట్ స్పార్ అగ్నిపర్వతం ఎక్కడ బ్లాస్ట్ అయింది? అలస్కా. అంటే ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతున్న అగ్నిపర్వతాలు మీకు చెప్పా చాలాసార్లు, ఒక ఆర్డర్లో కూడా చెప్పా, ఒక దగ్గర రాసుకోండి అని. ఒక్కసారి లేటెస్ట్గా మౌంట్ పెంటాలే అగ్నిపర్వతం మీకు చెప్పా వార్తలో ఉంది. మౌంట్ పెంటాలే అగ్నిపర్వతం ఎక్కడ బద్దలని చెప్పుకున్నాం? అంటే ఇథియోపియా. మౌంట్ ఇబు అని చెప్పుకున్నాం. మౌంట్ ఇబు అంటే మనకి ఇండోనేషియా అని చెప్పాం. అలాగే రెగ్జానస్ అగ్నిపర్వతం ఐస్లాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఐస్లాండ్. మౌంట్ సెముర్ కానీ, మౌంట్ సెనబాంగు కానీ, మౌంట్ ఇవాటా ఇవన్నీ చూస్తూ ఉండాలి. అగ్నిపర్వతాలు మీకు గత వీడియోలో చెప్పాం, మీరు రాసుకొని ఉంటారు, వాళ్ళ నోట్స్ చూడండి. ఇప్పుడు మరలా ఒక అగ్నిపర్వతం వార్తలోకి వచ్చిన మౌంట్ స్పార్ అంటే అలస్కా అని గుర్తు రావాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నింగిలోకి స్పేస్ ఎక్స్ వ్యామనౌక. మరి స్పేస్ ఎక్స్ ఫౌండర్ మరియు టెస్లా CEO అన్న మనకి ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో ఇప్పుడు నింగిలోకి స్పేస్ ఎక్స్ వ్యామనౌక వెళ్ళింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. మనకి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు 2024 జూన్ మంత్లో ఒక 9 days పాటుగా అంతరిక్ష రంగంలోకి అంటే ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. కొన్ని సాంకేతిక ప్రభావం వల్ల అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపుగా ఒక 9 months ఉండిపోయారు. ఇప్పుడు రేపటి రోజున తిరిగి వస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో కెనడీ అంతరిక్ష కేంద్రం గుండా ఈ రాకెట్ వెళ్ళింది. ఈ రాకెట్ ద్వారా ఒక 4 members కూడా వెళ్ళారు. వారితో కలిపి మళ్ళీ తిరిగి వస్తారు. దేంట్లో భాగంగా అంటే క్రూ 10 మిషన్ భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ మోసుకెళ్ళింది. ఫాల్కన్ 9 రాకెట్ అంటే ఎలాన్ మస్క్ గుర్తు రావాలి. ఫాల్కన్ 9 రాకెట్ ఒక ప్రైవేట్ రాకెట్. దీంట్లో వెళ్ళిన 4 members ఎవరెవరండి? అన్మెక్ క్లెయిన్, నెక్స్ట్ నికోల్ అలర్స్, వీళ్ళిద్దరు కూడా నాసాకు చెందిన వ్యక్తులు అంటే అమెరికా. నెక్స్ట్ వన్ తకుయా వొనిసి, జపాన్కు చెందిన వ్యామగామి. నెక్స్ట్ వన్ కిరిల్ పెస్కోల్, రష్యాకు చెందిన వ్యక్తులు. ఈ 4 కూడా వెళ్ళారమ్మ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఇప్పుడు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు కలిసి వారిని తీసుకొస్తారు, మొత్తం కలిపి వస్తారు. సునీత విలియమ్స్ అంతరిక్ష రంగంలో అడుగుపెట్టిన 2వ భారతీయ మహిళ అని పిలుస్తాం. తొలిసారిగా మనకి కల్పన చావ్లా ఇవన్నీ చదవాలి. సునీత విలియమ్స్ ఇది అంటే అంతరిక్ష రంగంలోకి వెళ్ళడానికి 3వసారి. మనకి 2006, 2012, 2024 అలా 3 సార్లు వెళ్ళింది. ఫాల్కన్ 9 రాకెట్ ఇప్పుడు ఫాల్కన్ 9 రాకెట్ మోసుకెళ్ళింది. ఫాల్కన్ 9 రాకెట్ వార్తల్లోకి వచ్చింది అని ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అయితే ఫాల్కన్ 9 రాకెట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫాల్కన్ 9 రాకెట్ 2024 సెప్టెంబర్ 12వ తారీఖున అంటే పాస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ అంతరిక్ష రంగంలో నడవటానికి ఒక 4 members పంపించింది. 4 members. దాన్ని పాలరిస్ డాన్ మిషన్ అని పిలుస్తారు. అంటే పాలరిస్ డాన్ మిషన్లో భాగంగా 4 members అంతరిక్ష రంగంలో ప్రైవేట్ స్పేస్ వాక్ పంపించారు. ఏ రాకెట్ ద్వారా? ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. జారెడ్ ఐజాక్ మాన్, సారా గిల్లిస్, నెక్స్ట్ అన్నా మెనోన్, స్కాట్ కిడ్.
ఈ 4 మెంబర్స్ కూడా పాస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ చేయడానికి అంతరిక్ష రంగంలో నడవడానికి 2024 సెప్టెంబర్ 12వ తారీఖున వెళ్ళారు. అంతరిక్ష రంగంలో తొలిసారిగా వాక్ చేసిన వ్యక్తి ఎవరంటే జారెడ్ ఐజాక్ మాన్, బిలియనియర్ నాయన. అయితే ఇప్పుడు మనకి నింగిలోకి స్పేస్ ఎక్స్ వ్యామనౌకని ఎవరెవరు పంపించారు, ఎవరు సంయుక్తంగా పంపించారంటే నాసా అంటే అమెరికా అంతరిక్ష సంస్థ, స్పేస్ ఎక్స్లు ఈ రెండు కలిసి సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశాయి, గుర్తుపెట్టుకోవాలి. అయితే గతంలో సునీత విలియమ్స్ బుచ్ విలిమోర్లు అంటే బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ ద్వారా 2024 జూన్లో వెళ్ళినప్పటికీ కొన్ని సాంకేతిక ప్రభావాలు ఉండిపోయారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. హాకీ ఇండియా వార్షిక అవార్డులు 2024 ఇవి మనకు వార్తల్లోకి వచ్చాయి. ఫస్ట్ మనం గమనిస్తే భారత హాకీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. నెక్స్ట్ 1975లో భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచ కప్లో విజయం సాధించింది. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం హాకీ ఇండియా అవార్డులు ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. విజేత జట్టు సభ్యులకు మేజర్ జ్ఞాన్చంద్ జీవిత సాఫల్య పురస్కారం అందించారు. హాకీ ఇండియా వార్షిక అవార్డులు మరి ఎవరెవరికి ఇచ్చారో చూద్దాం. మరి హాకీ ఇండియా అవార్డులు 2024 విజేతలు. ఫస్ట్ వన్ బల్జిత్ సింగ్ అవార్డు పేరు బల్జిత్ సింగ్ అవార్డు. దీన్నే గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అంటారు. ఎవరికి ఇచ్చారంటే సవితా పూనియా. మనకి క్రీడా రంగానికి సంబంధించి గ్యారెంటీగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ హాకీ ఇండియా పర్జత్ సింగ్ అవార్డు. దీన్నే డిఫెండర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అంటారు. ఎవరికి వచ్చిందంటే అమిత్ రోహిదాస్. నెక్స్ట్ వన్ హాకీ ఇండియా అజిత్ పాల్ సింగ్ అవార్డు. దీన్ని మిడ్ ఫీల్డర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటారు. మనకి హార్దిక్ సింగ్ వచ్చింది. నెక్స్ట్ వన్ హాకీ ఇండియా ధనరాజ్ పిలై అవార్డు. దీన్నే ఫార్వర్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అంటారు. ఎవరికి ఇచ్చారంటే అభిషేక్. నెక్స్ట్ వన్ హాకీ ఇండియా అసుంతా లక్రా అవార్డు. దీన్నే మహిళలు అండర్ 21 అంటారు. ఎవరికి ఇచ్చారంటే దీపికాకి ఇచ్చారు, దీపిక. నెక్స్ట్ వన్ హాకీ ఇండియా జుగ్రాజ్ సింగ్ అవార్డు అంటే పురుషుల అండర్ 21 పిలుస్తారు. ఎవరికి ఇచ్చారంటే అరైజిత్ సింగ్ హుందాల్. నెక్స్ట్ వన్ హాకీ ఇండియా బల్జిత్ సింగ్ సీనియర్ అవార్డు. దీన్ని ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అంటే పురుషుల అవార్డు అని పిలుస్తారు. మనకి హర్మన్ ప్రీతి సింగ్ ఇచ్చారు, నెక్స్ట్ వన్ హాకీ ఇండియా బల్జీర్ సింగ్ సీనియర్ అవార్డు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అని పిలుస్తారు. మహిళలు తరపున ఎవరికి ఇచ్చారంటే సవితా పూనియాకి ఇచ్చారు. నెక్స్ట్ వన్ హాకీ ఇండియా మేజర్ జ్ఞాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఎవరికి ఇచ్చారంటే 1975 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకి ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్ చాలా. మనకి హాకీ వరల్డ్ కప్ 1971లో స్పెయిన్లో జరిగింది. స్పెయిన్లో జరిగితే విజేత పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ ఎవరిపై గెలుపొందిందంటే స్పెయిన్ దేశం పైనే. నెక్స్ట్ వన్ 1975లో మనకి ఎక్కడ జరిగింది? మలేషియాలో జరిగింది. ఈ మలేషియాలో జరిగిన విజేత ఎవరు అంటే భారత్. ఏ దేశం పైన? పాకిస్తాన్ పైన. మరి హాకీ వరల్డ్ కప్ గెలిచి 2025 మార్చి 16 నాటికి 50 ఇయర్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీద గత ప్రశ్నలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ మొదటి ఒలింపిక్స్ ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? పాస్ట్ ఒలింపిక్స్ 1896లో. ఒలింపిక్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కండక్ట్ చేస్తుంది. 1900 సంవత్సరంలో ప్యారిస్లో జరిగాయి. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ఇంపార్టెన్స్, ఉమెన్స్ పాల్గొన్నారని చెప్పుకున్నాం. భారతీయులు కూడా అవకాశం కల్పించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో సెకండ్ ఒలింపిక్స్ మనకి 2024లో ప్యారిస్ ఒలింపిక్స్ జరిగే మరలా 100 సంవత్సరాల తర్వాత చెప్పుకున్నామే. ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా ర్యాంక్ 71. ఇండియాకు 6 పథకాలు వచ్చాయి, 0+1+5. అలాగే మనకి అమెరికాకు 126 పథకాలు వచ్చాయి, 40, 44, 42. ఇవన్నీ చూస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్-1 ప్రయోగము జరిపిన సంవత్సరము. చంద్రయాన్ ద్వారా మొత్తం 3 ప్రయోగాలు జరుపుకున్నాం. 2008 అక్టోబర్ 22 చంద్రయాన్-1 ప్రయోగము. 2019 జూలై 22వ తారీఖున మనకి చంద్రయాన్-2 ప్రయోగము. 2023 జూలై 14వ తారీఖున చంద్రయాన్-3 ప్రయోగము. డైరెక్ట్ ఇయర్ అడిగా ఆప్షన్ 1. మరలా చంద్రయాన్-4 2027. చంద్రయాన్-5 కూడా ప్రకటిస్తామని లేటెస్ట్గా ఇస్రో చైర్మన్ ప్రకటించారు.
ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ డైలీ ఫాలో అవుతూ ఉండాలి. మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్.